సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ వివేక హత్య కేసుకు సంబంధించి సునీత గారు ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టడం, అవినాష్ రెడ్డి గారి హంతకులు అని చెప్పేసి ఆమె పోర్ట్రే చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో ఒక ప్రెస్ మీట్ లో ఒక రిపోర్టర్ అడుగుతారు, వివేక గారి రెండో భార్య గురించి అడిగితే నాకేం తెలియదు అసలు అన్నట్టుగా బిహేవ్ చేసి ఒక సిగ్నల్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ తర్వాత రోజు ఒక వీడియో వివేక గారికి సంబంధించి వాళ్ళ రెండో భార్య కుమారుడితో ఆడుకున్న వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ అయింది, వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది, మీ ఒపీనియన్ సార్ దీనిపైన? ఒపీనియన్ ఏముందండి, ఇప్పుడు ఆయనకు రెండో భార్య ఉందనే విషయం ఈ రోజున కొత్తగా బయటకు వచ్చింది కాదు. చాలా కాలంగానే ఆ విషయం ప్రపంచానికి తెలుసు. దాని గురించి రకరకాల సందర్భాల్లో మాట్లాడారు. ఆవిడ నాకు తెలియదు అని అనటం ఇన్నోసెన్స్. నిజానికి ఒక ఎలిగేషన్ ఉంది, వివేకానంద రెడ్డి ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నాడు చనిపోయే రోజుల్లో. ఆయనకి సంబంధించినటువంటి వ్యాపారాల్లో చెక్ పవర్ లేకుండా చేశారని, చెక్ పవర్ పోవడం వలన ఆయన ఆర్థికంగా అంటే కొన్ని ప్రామిసులు చేసున్నాడు రెండో భార్యకి, ఆ ప్రామిసులు నిలబెట్టుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయి అసహనానికి గురయ్యాడు ఆయన. ఈ కట్టడి చేసింది ఆయన కూతురు సునీతేనని, అలాగే ఆయన భార్య సౌభాగ్యమ్మ, ఆవిడ వీళ్ళిద్దరూ కలిసి టోటల్గా ఆయన్ని ఆర్థికంగా ఆయనకి ఏమాత్రము వెసులుబాటు లేకుండా చేశారు అనేది ఒక ఎలిగేషన్. అయితే ఆ రెండో భార్యకి ఆయన ఇల్లు కట్టించి ఇచ్చాడు. అలాగే తన రాజకీయ వారసుడిగా ఆవిడకు పుట్టిన కొడుకుని తన రాజకీయ వారసుడిగా ప్రకటించాలి అని ఆయన అనుకుని అలాగే వీలునామా కూడా రాసే ప్రయత్నం జరుగుతోంది. స్టాంప్ పేపర్లు తెప్పించాడు. ఈ వీలునామా రాసే ప్రాసెస్లోనే ఈ హత్య జరిగింది అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్. ఇది ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి స్టోరీ ఇది. దీంట్లోనూ వాస్తవాలు ఉంటే ఉండుండొచ్చు. ఎందుకంటే ఒకటి స్పష్టంగా ఆయనకు సెకండ్ వైఫ్ ఉన్నమాట వాస్తవం, కొడుకున్నమాట వాస్తవమే. వాళ్ళకి ఏదో మేరకు న్యాయం చేయాలి అనేటువంటి ప్రయత్నం ఆయన చేయటం కూడా సహజమే. అయితే ఆ రెండో కుటుంబానికి న్యాయం చేసే ప్రాసెస్లో తమకు అన్యాయం జరుగుతుందని మొదటి భార్య సంతానమైనటువంటి సునీత అనుకోవడం కూడా న్యాయమే, జరిగే వ్యవహారమే. ఇదేమీ ఆర్డ్ స్టోరీ ఏం కాదు. ఎందుకంటే ప్రతి కుటుంబంలోనూ జరిగేది అదే. ఎన్టీ రామారావు గారి విషయంలో జరిగింది అదే కదా. ఆయన లక్ష్మీ పార్వతికి ఏం కట్టబెడతాడో అని కదా వీళ్ళందరూ నెగిటివ్గా వెళ్ళింది. ఇప్పటికీ అదే కదా జరుగుతోంది. ఆవిడ ఏదో ఆయన దగ్గర చాలా నగలు ఉండేవని, చాలా విడిగా నగదు ఉండేదని, అదంతా కూడా ఆవిడ కైంకర్యం చేయటం కోసం వలేసిందని కదా. అప్పటికి ఆస్తులు పనిచేశాడు ఆయన. ఎన్టీ రామారావు పిల్లలందరికీ ఆస్తులు పనిచేశాడు. కేవలం తన పేరుతో ఆయన ఉంచుకున్నది ఒక రోడ్ నెంబర్ 13లో ఒక స్థలం ఒకటి, అదేదో మ్యూజియం చేయాలి అనేది ఒక ఇది ఉండేది ఐడియా. ఆయన దానిలో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండగా చనిపోయాడని అది ఇప్పటికీ అలాగే ఉంది. దాని ఆపోజిట్ ఇంట్లో ఆయన ఉండేవాడు. ఆ ఇంట్లోంచి లక్ష్మీ పార్వతిని రోడ్డు మీదకి లాగి ఆ ఇల్లు పడగొట్టి ఎన్టీఆర్ డొమైన్ అనే పేరుతో ఒక అపార్ట్మెంట్స్ కట్టారు కదా ఇప్పుడు. కాబట్టి దాయాదుల పోరు సహజమే. మనకి మహాభారతం కూడా అదే చెప్పింది, దీని గురించి ఆందోళన పడద్దు. ఆస్తి అనేది, రాజ్యము అనేది ఆ రోజున. ఇప్పుడు ఆస్తి తగాదాలు మొదటి భార్య పిల్లలకి రెండో భార్య పిల్లలకి ఉండటం సహజము. ఘర్షణ అనేటువంటి మణిరత్నం గారి సినిమాలో కూడా మనం ఈ జ్ఞానం పొందాం. అందులో భాగంగానే సునీత గారు కొంచెం ఓవర్గా రియాక్ట్ అయి ఉండొచ్చు. అంటే వీళ్ళకేమో అది ఫిజికల్ నీడ్ కావచ్చు, లేదు మెంటల్ నీడ్ కావచ్చు, కానీ పిల్లల దృష్టిలో అది పాపంగా మారుతుంది. ఇప్పుడు పిల్లలు కూడా ఎలా తయారయ్యారంటే ఈ జనరేషన్లో పర్టికులర్గా తండ్రి లేకపోతే తల్లిదండ్రులు అనేవాళ్ళు ఖచ్చితంగా ఇంత ప్రాపర్టీ పిల్లలకి ఇవ్వాలి, ఇవ్వకుండా అసలు ఎందుకు కన్నారు అని ప్రశ్నిస్తున్నటువంటి జనరేషన్ని చూస్తూ ఉన్నాం మనం. సో ఇది స్టోరీ. అంటే
ఈ సామాజిక తాత్విక కోణాల్లోకి వెళ్లకుండా ఇది సహజంగా ప్రతి ఇంట్లోనూ ఉండే గొడవే. ఇదే వైఎస్ వివేకానంద రెడ్డి ఇంట్లో ఉంది అని వీళ్ళు చెప్తున్నారు. అది ఉంది అని అనుకోవటానికి పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. ఇది ఉండే అవకాశం ఉంది. ఆయనకి చెక్ పవర్ తీసేశారు అనేది వాస్తవం. చెక్ పవర్ తీసేశారు. ఆయన కొంచెం ఫైనాన్షియల్ గా ఇబ్బందులో ఉన్నాడు. ఇక్కడ కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి హైదరాబాద్ లో కూడా, అవి కూడా లిటిగేషన్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళు డీల్ చేస్తున్నారు. ఈ గందరగోళం అంతా ఉంది ఆయన లైఫ్ లో. ఎప్పుడైతే వీళ్ళు సీరియస్ గా ఆయన్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేశారో, ఆయన బయట వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే పరిస్థితుల్లో లేకుండా పోయాడు. ఇప్పుడు ఆ బెంగళూరు సెటిల్మెంట్ అనేది ఒక వివాదం జరుగుతోంది కదా, అక్కడ ఏదో భారీగా డబ్బులు రావాలి, దానిలో మేజర్ వాటా సింహభాగం తనకే రావాలి అని ఆయన పట్టుబట్టాడు అని కదా గొడవ. ఈ హత్య జరగటం వెనకాల ఉన్న నేపథ్యం. అయితే ఆ పట్టుబట్టడానికి కారణం, ఆ సింహభాగం అడగడానికి కారణం రెండో భార్య కొడుకు అని. కనీసం వాళ్ళకి ఆ డబ్బులైనా ఇస్తే కొంత న్యాయం చేసినట్టు అవుతుంది అనేది ఆయన ఫీలింగ్. ఇది అవినాష్ రెడ్డి చెప్తున్నాడు ఇప్పుడు. రెండోది షర్మిల, అలాగే తను కూడా సునీత, వీళ్ళిద్దరూ మాట్లాడుతున్న దాని మీద జగన్ అనుకూల వైఖరితో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు విమలమ్మ గారు కావచ్చు, అలాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొన్ని వీడియోలు చేసి పెడుతున్నారు సోషల్ మీడియాలో. ఆ పెడుతున్న క్రమంలో వాళ్ళు కోసం చేస్తోంది కూడా ఇదే. బయటకి చెప్పుకోలేని కండిషన్లో ఉన్నాం మేము, వివేకానంద రెడ్డి హత్య ఇలా జరిగింది, ఎందుకు వీళ్ళు చేశారని వాళ్ళు మాట్లాడేస్తున్నారు ఓపెన్ డయాస్ మీద. కానీ వాస్తవాలు ఏమిటి అనేది చెప్పుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. చెప్పుకోలేని విషయాలు ఉన్నాయి అక్కడ. అది కొంచెం ఇబ్బందికరంగా ఉండి మేము ఓపెన్ గా వాళ్ళు మాట్లాడినంత ఇదిగా మేము మాట్లాడలేకపోతున్నాం తప్ప అందులో వీళ్ళ ప్రమేయం లేదు అని ఎస్టాబ్లిష్ చేయడానికి తగిన ఆధారాలు లేక కాదు, ఉన్నాయి కానీ చెప్పుకోవటానికి సిగ్గుపడే పరిస్థితులు ఉన్నాయని కూడా మాట్లాడుతున్నారు. ఏది అవినాష్ కాదు, వాళ్ళ ఫ్యామిలీ తాలూకా ఇతర బంధువులు వాళ్ళు విదేశాల్లో ఉండి కూడా వీడియోలు చేసి పంపు చేస్తున్నారు. ఈ వీడియోలు వాంటెడ్ గా జగనే చేయిస్తున్నాడు అనే అభిప్రాయం కూడా ఆవిడ వ్యక్తం చేసింది షర్మిల. సో ఒక ఫ్యామిలీ వార్ అయితే జరుగుతోంది, కుటుంబ గొడవ, ఆస్తులకు సంబంధించిన వివాదం ఉంది అక్కడ. సునీత గారు అంటే ఆ రోజున అవినాష్కి వచ్చిన ఫోన్ కూడా సునీత గారి దగ్గర ఉన్నటువంటి వ్యక్తే చేశాడు అని. ఎవరి ద్వారా అయితే తనకు ఫోన్ వచ్చిందని చెప్తున్నాడు అతను ఈవిడి దగ్గరే ఉన్నాడు, ఈవిడి సమక్షంలోనే ఉన్నాడు. కాబట్టి తనని అక్కడికి పంపించిన వాళ్ళకి తనే చేశానని చెప్పి ఎలా చెప్తారు అనేది ఆయన గత వారం రోజులుగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్తుంది. ఇది స్ట్రైట్ గా బెంగళూరు తాలూకా డబ్బుల కోసమే హత్య జరిగి ఉంటే అది దానికి స్కోప్ ఉంది. వాళ్ళ కుటుంబంలో ఇంటర్నల్ గా దీని తాలూకా గందరగోళం ఉంది. ఇప్పుడు టోటల్ గా హత్య అనేది ఆ బెంగళూరు సెటిల్మెంట్ మీదుగా వెళ్ళిందని, ఆల్రెడీ దానిలో ఇప్పుడు అప్రూవర్ గా మారి తిరుగుతున్నటువంటి దస్తగిరి ఉన్నాడు, అతన్ని వాంటెడ్ గానే వదిలేశారని, తర్వాత ఈ సిబిఐ ఎంక్వైరీలు ఇవన్నీ, ఈ సిబిఐ ఎంక్వైరీలు వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు, అలాగే వాళ్ళకి 2 సార్లు 3 సార్లు ఈవిడ స్టేట్మెంట్స్ ఇచ్చింది సునీత. ఆ 3 స్టేట్మెంట్లలోనూ కాంట్రడక్షన్స్ ఉన్నాయి అనేది. కాబట్టి ఇతన్ని పూర్తిగా వాళ్ళు కంట్రోల్లోకి తీసుకోలేకపోయారు అవినాష్. వాళ్ళు నమ్ముతున్నారు జరిగి ఉండొచ్చు, జరిగిన దానిలో కాన్స్పిరసీ ఉందనే విషయం అర్థమవుతోంది అందరికీ. అయితే ప్రధానంగా ఎందుకు మోటో ఏమిటి, ఎవరు చేశారు అనేది ఇంకా ఎస్టాబ్లిష్ కాలా. అయితే షర్మిల గారు మాట్లాడుతున్నది కూడా మొన్న విమలమ్మ గారికి సమాధానం చెబుతూ ఆవిడ ఓపెన్ గా ఒక మాట ఉంది. వేసవి కాలం ఆవిడకి మెమరీ పోయి ఉండొచ్చు, వయసు మీద పడింది, అందుకని ఏదేదో మాట్లాడుతోంది అని చెబుతూనే వాళ్ళ అబ్బాయి కొంత లబ్ధి పొందాడు జగన్ వలన. వాళ్ళ అబ్బాయి అంటే ఎవరో కాదు, విజయవాడ రాజు యువరాజ్ థియేటర్లో ఓనరే. విజయవాడ రాజు యువరాజ్ థియేటర్స్ ఓనరు
విమలమ్మ గారి కుమారుడు. ఓకే. వివేకానంద రెడ్డి గారు విజయవాడ వెడితే వాళ్ళకు గెస్ట్ హౌస్ ఉంది, దానిలోనే మ్మ్. ఆ కాంప్లెక్స్ లోనే ఒక గెస్ట్ హౌస్ ఉంది, దానిలోనే పడుకుంటాడు ఆయన. దానిలోనే పడుకుని అక్కడి నుంచే కార్యక్రమాలు నడుపుతాడు. మ్మ్. వాళ్ళకు చిట్ ఫండ్ కంపెనీ కూడా ఉంది అదే కాంపౌండ్ లో, అందులో కూడా వీరు భాగస్వామి. ఇన్ని వ్యాపార లావాదేవీలు వివేకానంద రెడ్డికి కూడా ఉన్నాయి కుటుంబంతో. జగన్మోహన్ రెడ్డి ద్వారా లబ్ధి పొందటం చేత విమలమ్మ గారు తన కొడుకు లబ్ధి పొందాడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు అని ఒక రాయి వేసేసింది ఆవిడ. మ్మ్. వేసి మా దగ్గర ఆధారాలు లేకుండా మేము మాట్లాడట్లేదు అంది. ఓకే, ఆ ఆధారాలు ఏంటో చెప్పాలి కదా ఆవిడ. చెప్పకుండా సిబిఐ దగ్గర కూడా ఉన్నాయి ఆధారాలు అంది. ఇమ్మీడియట్ నెక్స్ట్ వర్డ్ బయట వింటే అర్థమవుతుంది. ఓకే. అంటే మా దగ్గర వాస్తవాలు ఉన్నాయి, సిబిఐ దగ్గర వాస్తవాలు ఉన్నాయి. అంటే సిబిఐ దగ్గర వాస్తవాలు ఉంటే ఈ పాటికి అవినాష్ లోపల ఉండాలి కదా. మ్మ్. మీరు చెబుతున్నటువంటి, మీరు నర్మగర్భంగా చెబుతున్నటువంటిది వాస్తవం అయితే, ఇదే వాస్తవం సిబిఐ దగ్గర కూడా ఉంటే ఈ పాటికి హాయిగా అవినాష్ లోపల ఉండాలి కదా. ఈ గొడవే ఉండేది కదా, ఈ పంచాయతీ ఆయన కంటెస్ట్ చేసేవాడే కాదు కదా. అవును. ఎందుకు జరగట్లేదు అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాస్తవాలకి భిన్నమైనటువంటి వాస్తవాలు ఏవో మీరు జనాలకి కన్వే చేయడానికి ట్రై చేస్తున్నారు. దీని వెనకాల రాజకీయ లబ్ధి ఉంది అని గనక అనుకుంటే, ఓకే. 40 కోట్లు ఈ ప్రచారానికి ఇచ్చారు ఫండ్ వేరే వాళ్ళు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతోంది బయట. మ్మ్. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక విస్తృతమైన గందరగోళం అనేది జరుగుతోంది. విమలమ్మ గారు ఒక పాయింట్ ఓపెన్ చేసింది, ఆవిడ ఒక విండో ఓపెన్ చేసింది ప్రపంచానికి. ఆవిడ ఏమంటుందంటే, జగన్కి షర్మిలకి ఆస్తుల గొడవ ఉంది, అయితే తను అడుగుతున్నటువంటి ఆస్తులన్నీ కూడా అటాచ్మెంట్లో ఉన్నాయి. కేసులు క్లియర్ అయిన తర్వాత అటాచ్మెంట్ విడిపోయిన తర్వాత అప్పుడు ఇస్తాననే చెప్తున్నాడు జగన్. అప్పుడు ఇవ్వనంటే మేము ఊరుకోం కదా అంటున్నారు. మ్మ్. సో అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులు కాబట్టి కన్సిడర్ చేసి ఉండాల్సింది అనే ఒక సాఫ్ట్ కార్నరు జగన్ మీద వచ్చేలాగా ఆవిడ మాట్లాడింది విమలమ్మ గారు. మ్మ్. సో ఆస్తి తగాదా ఉంది అనే వరకు ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్, వాళ్ళు మ్యాథే చెప్పింది కాబట్టి ఆస్తి తగాదాలు ఉన్నాయి, తనకి పొలిటికల్గా అన్యాయం జరిగింది అనేది ఒకటే ఆవిడ ఫీల్ అయింది. మ్మ్. ఆర్థిక రంగంలో కూడా అన్యాయం జరిగింది అనేది కూడా ఫీల్ అవుతోంది. అన్న తన వైపు గతంలో ఉన్నంత ప్రేమగా లేకపోవడానికి కారణం వదిన అయి ఉండొచ్చు అనే అభిప్రాయం కూడా ఆవిడకు ఉంది. అది ఓపెన్గానే మాట్లాడుతోంది ఆవిడ. అలాగే వాళ్ళు తీసిన వివేకం అనే సినిమాలో కూడా వైఎస్ భారతిని విలన్గా చూపించేటువంటి ప్రయత్నమే చేశారు. అంటే బ్రెయిన్ బిహైండ్ అంటారు, అవును, కుట్రదారు అని. ఆ కుట్రదారుగా భారతిని చూపించే ప్రయత్నం చేశారు బలంగానే. మ్మ్. సో ఇంటర్నల్ గా ప్రతి ఒక్కరు కుటుంబంలో ప్రతి ఒక్కరి మీద ఎలిగేషన్స్ వేసేసుకుంటున్నారు రోజు పొద్దున్నే, మ్మ్. తెలుసో తెలియకు. సునీత గారు, షర్మిల గారు చాలా కాంక్రీట్ గా కాన్స్టెంట్ గా ఒకటే విషయం మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుతున్న విషయాల మీద అవతల వాళ్ళు చెప్తున్నటువంటి రికార్డులో కూడా ఫ్యాక్ట్స్ ఉన్నాయని అనిపించే ఉంది. ఓకే. టోటల్ సీన్ చూస్తే అది కుటుంబ తగాదా. కుటుంబంలో తండ్రి ఆస్తి మొదటి భార్య పిల్లలకు కాకుండా రెండో భార్య పిల్లలకు కట్టబట్టే ప్రయత్నం చేస్తున్నాడు అని అనుమానించడం సహజమే. ఆ అనుమానం చొప్పున ఆయన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసి ఉండొచ్చు అని అనుకునే అవకాశమే, ఎందుకంటే సమాజంలో అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి. ఓకే. సో ఒకళ్ళు గొప్పోళ్ళు ఒకళ్ళు కాదు అని చెప్పుకునే పరిస్థితి లేదు ఇప్పుడు. మ్మ్. సునీత గారు పూర్తి స్థాయిలో రైట్ అని, ఆవిడ వెనకాల ఆవిడ భర్త రాజశేఖర రెడ్డి కూడా ఉన్నాడు. ఆయన తాలూకా ప్రాధాన్యతల గురించి కూడా చర్చ వచ్చేసింది ఆల్రెడీ మార్కెట్లో. మ్మ్. సో వీటన్నిటి ప్రకారం చూస్తే ఆవిడ మాట్లాడుతున్న దానిలో పూర్తి వాస్తవాలు ఉన్నాయి. ఆవిడ సఫరరు అని అనుకోవాల్సిన అవసరమూ లేదు. అలాగే వీళ్ళు చెప్తున్న దానిలో కూడా కొంతమేరకు ఫ్యాక్ట్స్ ఉండే అవకాశం ఉంది వీళ్ళ ఆర్గ్యుమెంట్లో. ఓకే. అంత మాత్రం చేసి వీళ్ళు కూడా ఇన్నోసెంట్స్ అని చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళ కుటుంబంలో వివేకానంద రెడ్డి హత్యని ఎలా ఆడుకోవాలి, ఎలా వాడుకోవాలి అనే విషయంలో ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. ఓకే. కోర్టు ఎలా తేలుస్తుంది అనేది చూడాలి. కోర్టు తేల్చక ముందే వీళ్ళు ట్రయల్స్ జరిపేస్తున్నారు. మ్మ్.
ఈ ట్రయల్స్ జరిపి ప్రజల మనసులు చూరగొని తమకు అనుకూలంగా ఓట్లు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. ఈ గందరగోళంలో ప్రజలు అసలు ఈ గొడవ అంతా ఎందుకు అని తన వైపు వస్తారని అక్కడేమో చంద్రబాబు గారు కౌంటర్ పెట్టు కూర్చున్నాడు. ఇప్పుడు ఈ బాల్ ఈ రెండు కోర్టుల్లోనూ తిరిగి ఫైనల్ గా ఆయన దగ్గరికి వెళ్ళిపోతుందేమో అనే ఒక ఇది ఉంది, ఆశాభావంతో ఉన్నాడు ఆయన. అది ఏ మేరకు నెరవేరుతుంది అనేది రేపు మే 13న పోలింగ్ మొదలైతే కానీ అర్థం కాదు. ఓకే. లీగల్ గా వీళ్ళైతే ట్రయల్ జరిపేస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్య మీద కనీసం 2 రోజులకు ఒక ప్రెస్ మీట్ అవినాష్ పెడుతున్నాడు. ఈయన ప్రెస్ మీట్ పెట్టిన మరుక్షణం కౌంటర్ ప్రెస్ మీట్ ఆవిడ పెడుతోంది. వీళ్ళిద్దరి ఆర్గ్యుమెంట్ మీద ఓ జడ్జిమెంట్ పద్ధతిలో షర్మిల గారు ప్రజావేదికల మీద మాట్లాడుతున్నారు. అది పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్.